హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించారు. ఇటీవల 'చిన్నా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ హీరో. అయితే ఈ హీరో వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్గా మారింది. హీరోయిన్ సమంత గురించి చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. బాయ్స్, బొమ్మరిల్లు సినిమాలతో యూత్లో మంచి క్రేజ్ కొట్టేశాడు సిద్ధార్థ్. తమిళ్, తెలుగు, హిందీ సినిమాలతో కొంతకాలం స్టార్ హీరోగా దూసుకుపోయాడు. మరి ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరిసారిగా సిద్ధార్థ్ 'చిన్నా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. వసూళ్లను సైతం రాబట్టింది. మెసేజ్ ఓరియెంటెడ్గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోయిన్ సమంతను అప్పట్లో సిద్ధార్థ్ ప్రేమించాడంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 'ఏమాయ చేశావై' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సమంత ఆ తరువాత సిద్ధార్థ్తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపిందని వార్తలొచ్చాయి. వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ నెట్టింట అప్పట్లో ప్రచారం కూడా సాగింది. అందుకు తగ్గట్లు వీరు కూడా బయట బాగానే తిరుగుతూ కనిపించారు. దీంతో అంతా వీరు పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు. ఇక వీరి కాంబినేషన్లో 'జబర్దస్త్' అనే సినిమా సైతం వచ్చింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే అప్పటికే పెళ్లైన సిద్ధార్థ్తో ప్రేమలో పడిందని అంతా అనుకున్న సమయంలో సమంత షాకిచ్చింది. నాగ చైతన్యను పెళ్లాడి అందరికీ ట్విస్టిచ్చింది సమంత. వీరి పెళ్లి టైంలో బాగానే రూమర్స్ వినిపించాయి. సిద్ధార్థ్కు హ్యాండిచ్చి నాగ చైతన్యను పెళ్లాడుతుందని అంతా వార్తలు రాసుకున్నారు. వాటన్నింటినీ లెక్క చేయకుండా వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట కొన్నాళ్లు మాత్రమే కలిసి ఉంది. ఏమైందో తెలియదు, విడాకులంటూ ప్రకటించారు. ఇప్పటికీ వీరి విడాకుల గురించి సరైన రీజన్ తెలియదు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతూ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఈ సమయంలో సమంత గురించి ఓ వీడియో వైరల్గా మారింది. హీరో సిద్ధార్థ్ సమంత గురించి మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమంత నిజస్వరూపం గురించి చెబుతూ షాకిచ్చాడు సిద్ధు. ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ పాల్గొనగా ఆ యాంకర్ మిస్ బ్యూటిఫుల్ ఎవరు అని అడగ్గా సమంత అంటూ చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్. ఆ తరువాత మిస్ పర్ఫెక్ట్ ఎవరు అంటే మళ్లీ సమంత అని చెప్పాడు. అంటే అప్పట్లో సమంతను అంతలా ప్రేమించాడు కాబట్టే సిద్ధు ప్రతిదానికి సమంత అంటున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యే సిద్ధార్థ్ అదితిరావుని ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలో పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.